చెట్లు మన ఊపిరితిత్తులు. అవి మనకు ఆక్సిజన్ అందించడంతో పాటు భూగర్భ జలాలను నిల్వ చేసేందుకు సహాయపడతాయి. చెట్లను నరికివేయడం వల్ల వాతావరణ మార్పులు వేగంగా జరిగి భూమి వేడెక్కడం, జల సంక్షోభం రావడం, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడడం వంటి అనేక సమస్యలు వస్తాయి. ప్రకృతిని పరిరక్షించడం మనందరి బాధ్యత. కానీ అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేయడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్లను భారీగా నరికివేయడం విద్యార్థులు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు, స్థానిక ప్రజల్ని ఆందోళనకు గురిచేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? HCU అనేక మంది విద్యార్థులకు చదువుకునే చోటు మాత్రమే కాదు, ఒక ప్రకృతి అందాలను ఒడిసి పట్టిన పచ్చని ప్రదేశం కూడా. వందల సంఖ్యలో చెట్లు, పక్షుల నివాస స్థలం, హరిత వాతావరణంతో ఈ క్యాంపస్ అందరికీ ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఇటీవల కొన్ని అభివృద్ధి కార్యక్రమాల పేరిట యూనివర్సిటీ పరిసరాల్లో అనేక చెట్లు నరికివేయడం ప్రారంభమైంది. విద్యార్థులు, పర్యావరణ కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారు చెట్లను కాపాడాలని, మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాలని యూనివర్సిటీ అధికారులను కోరుతున్నారు. అయితే ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ సమస్యపై ప్రజల్లో వేగంగా చైతన్యం పెరుగుతుంది. నిరసనలతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. ప్రకృతిని కాపాడుకోవాలనే సంకల్పాన్ని మరింత బలపరిచేలా టాలీవుడ్ నటులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నటీనటులు, దర్శకులు, రచయితలు, పర్యావరణ కార్యకర్తలు తమ మద్దతును ప్రకటిస్తున్నారు. ప్రముఖ నటులు, యువ హీరోలు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చెట్ల నరికివేతను ఖండిస్తున్నారు. ప్రముఖ నటుడు నాని ట్వీట్ చేస్తూ, ప్రకృతిని కాపాడడం మనందరి బాధ్యత, అభివృద్ధి అవసరం, కానీ పచ్చదనం నశించకూడదు అని పేర్కొన్నారు. యువ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ విషయంపై స్పందిస్తూ, మన భవిష్యత్ తరాలకు హరిత వాతావరణం అందించాలి, చెట్లను కాపాడడం ద్వారా మాత్రమే అది సాధ్యం అని అన్నారు. ప్రముఖ నటి సమంత మాట్లాడుతూ, ప్రకృతిని ప్రేమించడం మన సంస్కృతిలో ఉంది, అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేయడం బాధాకరమని అన్నారు. ప్రముఖ నటుడు అల్లు అర్జున్ కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, పచ్చని వాతావరణం మన ఆరోగ్యానికి మేలు, చెట్లను కాపాడడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామని అన్నారు. ఇంకా రేణు దేశాయ్ కూడా ఒక చిన్న వీడియో పెట్టి, ఇది ఆపండి ప్లీజ్ అని మెసేజ్ పెట్టింది. ఉపాసన కొణిదెల కూడా సోషల్ మీడియా ద్వారా తన నిరసన వ్యక్తం చేసింది. ఈ విధంగా తెలుగు సినీ ప్రముఖులు చెట్ల నరికివేతపై తమ ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రకృతి పరిరక్షణకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ప్రజల్లో ఈ విషయంపై అవగాహన పెంచేందుకు వారు సోషల్ మీడియా వేదికగా చర్చను కొనసాగిస్తున్నారు. ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు సేవ్ HCU ట్రీస్, సేవ్ నేచర్ వంటి హ్యాష్ట్యాగులతో ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.